క్రైమ్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. చూడండి ఇప్పుడు చిన్న పిల్లలు రేప్ కేసెస్ అవుతున్నాయి. చిన్నపిల్లలే అది ఫోన్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే పక్కోళ్ళని చూసి మ్యానిపులేట్ అవ్వచ్చు, చెయ్యాలి ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేస్తున్నారు చిన్నపిల్లలు. ఇది ఎంతవరకు లైక్ ఇది ఒక తప్పుగా చూడగలమా? లైక్ పేరెంట్స్ ఒక తప్పుగా మనం అక్కడ పేరెంట్స్ నెగ్లిజెన్సీ అనుకోవచ్చు. ఏమంటారు? పేరెంట్స్ నెగ్లిజెన్సీ ఉండదు. ఇప్పుడు మా అమ్మ నన్ను, నేను నా పిల్లలను నెగ్లెక్ట్ చేసి చూడటానికి ఏమి ఉండదు. పేరెంట్స్ పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడుతుందే పిల్లల కోసం. సో వాళ్ళ ఐ మొత్తం అంతా వాళ్ళ మీదే ఉంటుంది. ఇది పేరెంట్ నెగ్లిజెన్సీ అనుకోను. కానీ ఇది లైక్ ఇట్లాంటి క్రైమ్స్, చిన్న వయసులో పిల్లల్ని కూడా ఇలా అబ్యూస్ చేయటం లాంటివి చాలా డీప్ డైవ్ చేయాల్సిన మ్యాటర్ అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేసే విషయం. సో దానికి ఏంటనంటే, మన ఆడపిల్ల అనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు అయితే చెప్పి పంపుతున్నామో మగపిల్లవాడికి అంతకంటే ఎక్కువ చెప్పాలి. ముందు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయటం, ఎలా మాట్లాడాలో నేర్పటం. మనం వెనకటికి అనేవాళ్ళం కదా, అమ్మాయిని ఒక ఇంటికి వెళ్తుంది చాలా జాగ్రత్తగా పెంచాలి, వంట నేర్పించాలి, గట్టిగా నవ్వకూడదు, ఇదిగో ఇలాగా ఇట్లా నిండుగా బట్టలు కట్టుకోవాలి, తలకాయ ఉంచితే ఎత్తకూడదు, ఇలాగే వెళ్ళాలి అనేసి. అలాంటివి మగపిల్లలకు కూడా అవసరమే. నీ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ గౌరవించు, కానీ ఫ్రెండ్ అయినా. సో ఇలాంటి రెస్పెక్ట్, ఫీమేల్ మీద ఉండే రెస్పెక్ట్, అమ్మని ఎలా ట్రీట్ చేస్తున్నావు, చెల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నావు, అలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి నెప్పుడుతుంది, వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అవతల వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవడం మన మగపిల్లలకి చాలా నేర్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు కండిషను చాలా వరకు, అంటే మొత్తం తప్పు వాళ్ళదని కూడా చెప్పడానికి లేదు. చాలామంది మగపిల్లలు ఆడపిల్లల కంటే ఎక్కువ అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు తెలిసిన సర్కిల్లోనే అమ్మాయిల్లో మగపిల్లలు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకుని, సాటి ఆడపిల్ల ఇచ్చిన సపోర్ట్ కంటే మగపిల్లాడిగా సపోర్ట్ ఇస్తూ, ఫ్రెండ్ని కూడా కాపాడుకుంటూ, బైక్ మీద తీసుకెళ్ళి దించుకోవడం, తెచ్చుకోవడం, ఏదైనా ఈవెంట్స్ అవుతుంటే కలిసి ఏదైనా సెమినార్లు చేస్తున్నా, ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు చేస్తున్నా, తన ప్రాజెక్ట్లో తన టీంలో ఉండే ఫ్రెండ్ సర్కిల్ని మగపిల్లలు అయినటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న మగపిల్లలు కూడా ఉన్నారు. అంటే చాలా సంస్కారవంతంగా పెరిగారని చెప్పాలి మనం. సో అలాంటి సంస్కారాన్ని ఇన్కల్కేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆస్తి ఇవ్వండి, ఇవ్వకపోండి, మంచి బట్టలు ఇవ్వండి, ఇవ్వకపోండి, లగ్జరీగా ఫోన్స్, బైకులు ఇవ్వండి, ఇవ్వకపోండి, రెస్పెక్ట్ చేయటం సాటి మనిషిని, ఒక కైండ్ ఆఫ్ ఆ సంస్కారాన్ని మాత్రం, కల్చర్ని అది చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే మీ పిల్లలకు ఆస్తి ఏమీ ఇవ్వక్కర్లేదు, వాళ్ళే ఆటోమేటిక్గా అన్నీ తెచ్చుకుంటారు. సో అంతవరకు చెప్పగలుగుతా. పేరెంట్స్ నెగ్లిజెన్సీ ఇందుట్లో ఏది ఉండదు. పెంచే తీరో, మాట తీరో డిఫరెన్స్ వల్ల తప్ప నెగ్లిజెన్సీ ఏమి ఉండదు. ఈ ఇష్యూలో నెగ్లిజెన్సీ లేదు. ఉండదు అంటారు. లైక్ అంటే కాపాడుకోవాలంటూ అడిగాను కదా, లైక్ మనం పిల్లల్ని ఎలా పేరెంట్స్ కొంచెం ఎక్కడెక్కడో వాళ్ళ వర్క్ బిజీలో అయిపోతూ ఉంటారు. కొన్ని ఇప్పుడు మిడిల్ క్లాస్ అవ్వండి, లైక్ వాళ్ళ లైఫ్ వేరు, వీళ్ళ లైఫ్, పిల్లల లైఫ్ వేరుగా చూస్తారు, పేరెంట్స్ లైఫ్ వేరుగా ఉంటుంది. అలా టైంలో ఏం చేస్తారంటే పిల్లలు ఎవరో తోడు కోరుకుంటారు, ఆటోమేటిక్గా వేరే వాళ్ళతో మాట్లాడి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలా టైంలో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చెప్పినట్టు పేరెంట్స్ పెంచడంలో కూడా పిల్లలు కూడా పెరగడంలో ఉంటుంది. సో దానికోసం లైక్ మీకు దట్ ఈస్ యాక్చువల్లీ ఏ గుడ్ థింగ్. ఇవాళ రేపు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్లో, అంటే మనకి ఉన్న ఇన్ఫ్లేషన్ కానీ ఏదైనా, ఇద్దరు సంపాదిస్తే కానీ నడవని రోజులు. అటు మదర్ వెళ్ళిపోవాలి వర్క్కి, ఫాదరు వెళ్ళిపోవాలి. లేదు అనంటే ఈ పిల్లల్ని మంచిగా పెంచలేరు. ఫీజులు కట్టడాలు, ఇంటి రెంట్లు, బైకులు, మెయింటెనెన్స్లు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. వెనకట్లాగా నాన్న సంపాదిస్తే అమ్మ ఇంట్లో ఉండి పిల్లల్ని బాగా చూసుకుంటే మేము ఎక్సలెంట్గా పెరిగామని అనటానికి దట్ ఈస్ నాట్ అవర్ క్రెడిట్. అమ్మ నాన్నల్లో ఒకళ్ళు సాక్రిఫైస్ చేసి, ఒకళ్ళు ఉండి అంతా చేసి అడ్జస్ట్ అయ్యి ఆ రోజుల్లో కాబట్టి చెల్లింది. ఇప్పుడు అలా కాదు, అందరూ వర్క్కి వెళ్లాల్సిందే, లేదనంటే గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఇద్దరు ఎంప్లాయీస్ అయినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే, రోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం పొద్దున్నే నిద్రలేస్తాం, ఒక టైం టేబుల్ వేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, పూజ అది చేసుకుంటాం, ఓ బాక్స్ పట్టుకుని ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, ఇంటి పనులు చూసుకుంటాం. ఇన్ని పనులలో ఒకటి మిస్ అయితే పక్క రోజు చేసుకోవచ్చేమో, కానీ ఈ పనులలో మీ పిల్లలతో కూర్చొని ఒక అర్ధగంట మాట్లాడటం మిస్ అయితే పక్క రోజు ఛాన్స్ తీసుకోవడానికి ఉండదు. ఒక పని ఏదైనా రోజు దాంట్లో చేయలేక అలసిపోయి చేయలేదనుకోండి, పర్లేదు, టైం తీసుకొని నెక్స్ట్ డేను చేసుకోవచ్చు. ఈ పని మాత్రం ఎవ్రీడే చేయాలి. కూర్చొని అసలు ఏం చదువుతున్నావురా, పిల్లల బ్యాగ్లో నుంచి బుక్స్ తీసి అసలు వాడు ఏం చేస్తున్నాడు అని చూడటం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. చూడటం, ఏం చేస్తున్నావు, అసలు నీకు ఏ టీచర్ అంటే ఇష్టం, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఎందుకు ఇష్టపడుతున్నాడు, ఎందుకు మ్యాథ్స్ అంటే భయపడుతున్నారు, ఎందుకు హిందీ ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారు, లేకపోతే పలానా సబ్జెక్ట్ అంటే ఎందుకు ఇష్టం. పిల్లలకి ఇష్టం అనేది దాని మీద ఏర్పడటానికి కారణం ఒక పర్సన్.
ఒక టీచ్ చేసే టీచర్ అంటే ఇష్టపడితే ఆ సబ్జెక్ట్ మీద ఆటోమేటిక్గా ఫేవరిజం పెరుగుతుంది. సో అదే విధంగా పేరెంట్స్ కూడా ఏది వాళ్ళకి ఇష్టం, ఏది నచ్చుతుంది, ఏది నచ్చట్లా, హౌ వాజ్ దేర్ డే, అంటే వాళ్ళ డే ఎలా ఉంది, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నదానికే కంగారు పడుతున్నారా, ఎవ్రీథింగ్ ఫైన్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఎవ్రీ డే ఎంతోసేపు వద్దు, అట్లీస్ట్ బెడ్ టైంలో టీవీలు అన్ని ఆపేసి లైట్లు ఆపేసిన తర్వాత తన దగ్గర తీసుకొని పడుకోబెట్టుకుని, ఏ నాన్న ఇవాళ ఏం జరిగింది మీ స్కూల్లో, ఏం చేసావు ఇవాళ, ఏదైనా స్పెషల్ ఉందా అన్నట్టు, మీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా వెళ్ళొచ్చావా, ఏం పెట్టారు అక్కడ, నువ్వేమి ఇచ్చావు గిఫ్ట్, ఎలా జరిగింది, బాగా జరిగిందా, ఇలాంటి కాన్వర్సేషన్ మీరు మేక్ చేయటం మూలాన యు ఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు ఓపెన్ అప్. అంటే వాళ్ళ నోరు తెరిచి వాళ్ళు ఇవి అని మాట్లాడటానికి. ఎస్. అండ్ ఒక ఏజ్ వచ్చే వరకు అమ్మ ఓకే, ఒక ఏజ్ దాటిన తర్వాత ఆడపిల్లల్ని ఎక్కువగా ఇంకా దగ్గరగా చూడాల్సింది మాత్రం తండ్రి. తండ్రి ఖచ్చితంగా టైం ఇచ్చి తీరాలి పిల్లలకి. అమ్మకి ఎలాగో ఉంటుందా ఎందుకనంటే ఒక దెబ్బ వేసినా కూడా వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. సో తండ్రి తీసుకోవాలి కొంతవరకు రెస్పాన్సిబిలిటీ. ఇద్దరు షేర్ చేసుకునేవి చాలా ఉంటాయి, బట్ అమ్మకి ఎలాగో ఆ హోల్డ్ ఉంటుంది కాబట్టి తండ్రి కూడా ఇంకా ఎక్కువసేపు అమ్మో భయపడితే నాన్నకి ఇది చెప్పకూడదు అనే ఫీలింగ్ రాకుండా ఎలాంటిదైనా వాళ్ళ నాన్నతో డిస్కస్ చేసేటట్లుగా, వాళ్ళ అమ్మతో డిస్కస్ చేసేలాంటి ఎన్విరాన్మెంట్ మాత్రం పేరెంట్స్ క్రియేట్ చేయాలి. రెండోది మీరు అన్నారు తొందరగా అట్రాక్ట్ అయిపోయి మూడో పర్సన్ కావాలని కోరుకుంటారు అని. ఎప్పుడు మీకు ఇంకొక థర్డ్ పర్సన్ అవసరం పడతారు? అమ్మ నాన్నలతో మీకు ఆ ప్రేమ అందకపోతే, ఆ అటెన్షన్ అందకపోతే, అప్పుడు ఆ అటెన్షన్ ని మూడో పర్సన్ నుంచి కోరుకుంటాం మనం. ఆ అటెన్షన్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే పిల్లలు ఎవ్వరూ కూడా మూడో పర్సన్ తన లైఫ్ లో ఉండాలి, క్లోజ్ గా. ఫ్రెండ్షిప్స్ ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, మీకుంటారు, నాకుంటారు, చదువుకునే రోజుల్లో ఉంటారు, బయటికి వెళ్తారు, బాగానే ఉంటారు, మూవీలకు వెళ్తారు, షాపింగ్లకు వెళ్తారు. కానీ పూర్తిగా ఇంటిమసీ, పర్సనల్స్ డిస్కస్ చేసి వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే ఇంటిమసీ మాత్రం పేరెంట్స్ ఇవ్వకపోతేనే వస్తుంది వాళ్ళకి, లేకపోతే రాదనమాట.